హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. నిన్న మనం 'చావా' గురించి మాట్లాడుకున్నాం కదా! అవును. అండ్ సినిమా చూసొచ్చిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వస్తున్నారు. అంటే హ్మ్. అది ఎంత భావోద్వేగానికి గురి చేసింది. ప్రతి ఒక్కరిని నువ్వు నేనన్న తేడా లేకుండా ఏడుస్తున్నారు అనంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ డైరెక్టర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఏడిపించడం అంత ఈజీ కాదు. ఆఫ్‌కోర్స్ నవ్వించడం కూడా అంత ఈజీ కాదు. అవును. కాకపోతే నిన్న 'స్వర భాస్కర్' గారు ఇదంతా ఒక కల్పితమైన కథ అన్నారు. మీరేం చెప్తారు? ఆమె ఎడ్యుకేటెడా? అన్‌ఎడ్యుకేటెడా? అని కొన్నిసార్లు డౌటొస్తది. ఎందుకంటే, అది పొలిటికల్ కానివ్వండి, సినిమా కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఆమె ఫస్టు నేనుండాలి లైమ్‌లైట్‌లో హ్మ్. అని వాగేస్తారు. తర్వాతొచ్చి, అయ్యో! అవునా? నాకు తెలీదండి. నిజంగా నాకస్సలు తెలీదు. ఎవరో నిన్న మా ఫ్రెండొచ్చి, అలా ఏం మాట్లాడావు స్వరా? తప్పసలు. నీకు ఇది నిజమని చెప్తే అప్పుడు నేను తెలుసుకున్నానండి. నన్ను క్షమించండి అనేస్తది. మధ్యలో తిట్టకుండా తిట్టించుకుంటది. అదొక ఆనందం ఆమెకి. ఎందుకంటే వెన్ షీ పోస్ట్ ఎ వీడియో అండ్ దట్ పోస్ట్ గాట్ వైరల్ హ్మ్. వస్తాయి. డబ్బులా? హ్మ్. ఓకే. డబ్బుల కోసం తిట్టించుకోవడానికి గూడా రెడీ అయ్యే ఒక ప్రముఖుల్లో ఈమె ఫస్ట్ ఉంటారు. బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు ఈమెని బేసికల్లీ. ఇంత ఖచ్చితంగా నేనెందుకు చెప్తున్నానంటే, ఒక హిస్టారికల్ బయోపిక్. బయోపిక్ అంటే ఏంటి? వాడి జీవితంలో జరిగిందేగా. అవును. ఇప్పుడు మనం ఇంతకుముందే 'సంజు' మాట్లాడుకున్నాం. హ్మ్. మహానటి సావిత్రి గారి గురించి. అంతకుముందు చాలా బయోపిక్‌లు హిందీలో వచ్చాయి. రియల్ స్టోరీస్‌ని అంటే వాళ్ళ జీవితంలో జరిగిన దాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అండ్ మనకి 'పద్మావత్', కొన్ని 'జోధా అక్బర్' ఇవి చరిత్రలో ఏదుంటే దాన్ని డైరెక్ట్‌గా చూపిస్తారు. ఆబ్వియస్‌గా దాన్ని చేంజ్ చేయడానికి లేదు. హ్మ్. చే మరికొన్ని ట్రూ స్టోరీకి ఆధారంగా సినిమాకి తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ తీస్తారు. బట్ 'చావా' ఖచ్చితంగా హిస్టరీతో 'చావాలో' సినిమా పరంగా తీసుకోవాల్సిన అడ్వాంటేజ్‌ని తీసుకోలేదు. హ్మ్. ఎందుకంటే మరాఠా సామ్రాజ్య అధిపతి ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ కదా. అదీగాక ఛత్రపతి శివాజీ పుట్టినరోజు నాడు అంటే నిన్న 19వ తారీఖు ఈమె చేసింది. అసలు సంభాజీ మహారాజు అసలు అధిష్టానమే ఎక్కలేదు. ఔరంగజేబ్ చేతిలో చనిపోలేదు. అతనికి వేరే రోగం వచ్చి చనిపోయాడు. సంభాజీ మహారాజ్ కళ్ళల్లో చువ్వలు గుచ్చలేదు. ఒంటిపైన గాయాల మీద కల్లుప్పంతా రాయలేదు. ఇదంతా సినిమా కోసం, జనాలను ఏడిపించడం కోసం, కావాలని ఆ ఫీల్ రావడం కోసం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చేసిన డ్రామా. అసలు థియేటర్ నుంచి జనాలంతా ఎందుకు ఏడ్చొస్తున్నారు? ఇదంతా వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అని మాట్లాడింది. ఏం తెలుసు ఆమెకు సంభాజీ మహారాజ్ గురించి? దట్ టూ షీ ఈజ్ ఎ మళ్ళీ మహారాష్ట్రియన్. అదే. ఆమె మహారాష్ట్రియనే. ఆమె మరాఠాలో పుట్టింది. మరాఠా ఆ! సామ్రాజ్యంలోనే ఉంది. ఛత్రపతి శివాజీ రాజ్ గురించి మన మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా మాట్లాడతారు. మొఘల రాజ్య సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి పుట్టిన రాజు అంటాడు. అవును. యాక్చువల్‌గా ఔరంగజేబ్ చేతుల్లో ఔరంగజేబ్‌ని సవాల్ చేసి ఔరంగజేబ్ చచ్చిపోయేటప్పుడు నా రాజ్యాన్ని నేను కాపాడుకుంటానని చనిపోయింది కొడుకు సంభాజీ మహారాజ్. చాలా తక్కువ కాలం. 1620-1657 37 ఇయర్సో 57 47 ఇయర్సో బతికారు ఆయన యాక్చువల్‌గా. చాలా హి చిన్న. డైడ్. అవును. అప్పుడంతా రాజులు అంతేనండి. 30 ఏళ్ళు, 28 ఏళ్ళు బతికితే గ్రేట్ వాళ్ళసలు. హ్మ్. బికాజ్ రాజ్యంలో ప్రాణాలు ఇచ్చేస్తారు ప్రజల కోసం. చాలా మంది రాజులు చనిపోయినోళ్ళు ఉన్నారు. సో, హిస్టరీలో ఉండి ఇప్పుడు మనకెట్లా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, కొన్ని దాంట్లో సెకండ్ లాంగ్వేజ్ తమిళ్, మలయాళం, హిందీ అని ఉంటాయో, వాళ్ళకక్కడ మరాఠా అనేది సెకండ్ లాంగ్వేజ్. ఇట్స్ ఎ మదర్ టంగ్. హ్మ్. దాంట్లో మనకి హిస్టరీకి సంబంధించిన ఉంటాయి. సంభాజీ మహారాజ్ గురించి ఉంటుంది, యేసుబాయి గురించి ఉంటుంది, ఛత్రపతి శివాజీ గురించి ఉంటుంది. హిస్టారిక్‌గా అసలు మొఘల్ సామ్రాజ్యం నేను చదువుకున్న సోషల్‌లో వాట్ ఈస్ ద మొఘల్ ఎంపైర్, అవును. అవును. హూ ఈస్ ఔరంగజేబ్, హూ ఈస్ అక్బర్, చదువుకున్నాం మనం. హూ ఈస్ జహాంగీర్ ఇవన్నీ మేము కూడా చదువుకున్నాం. అవును. అవును. అలాంటిది సంభాజీ మహారాజ్ గురించి ఇప్పుడు పుస్తకాలు మనం చదవకపోవచ్చు, వాళ్ళు చదువుకుంటారు. అలాంటి స్టోరీని చిన్న పిల్లలకే అర్థమై చిన్న పిల్లలే ఛత్రపతి శివాజీ అని చెప్పి నినాదాలు చేసుకుంటూ థియేటర్‌లో కన్నీళ్లు పెడుతుంటే, రాజు చనిపోతుంటే ఏడుస్తున్నారు. బికాజ్ పీపుల్ అంత ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, రియల్ స్టోరీ కాబట్టి ఇన్వాల్వ్ అవుతారు. అవును. వాళ్ళకి తెలుసు ఆ స్టోరీ చూసారు. హ్మ్. చూసిన స్టోరీని విక్కీ కౌశల్ ఎలా పర్ఫార్మ్ నటించాడా, ఎట్లా జీవించాడా, అసలు సినిమాని నాశనం పట్టించాడా అని మాట్లాడతారు. నువ్వు అసలు ఆ సినిమానే కల్పితం, బయోపిక్‌లు అని చెప్పి జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నారు అని చెప్పి నువ్వు మాట్లాడితే అసలు నువ్వు దేనికి మాట్లాడుతున్నావు ఇయన్నీ? నిన్నెవడైనా మాట్లాడమని అడిగాడా? నీ ఉద్దేశం ఎవరైనా అడిగాడా? నేను నా పౌరసత్వం ఉంది, నాకు రైట్ టు టాక్ అని ఉంది. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని చెప్తుంది మళ్ళీ. నేను అంతమంది ట్రోల్ చేస్తుంటే ఐ నో వాట్ టు టాక్, డోంట్ డిక్టేట్ మీ, డోంట్ జడ్జ్ మీ. ఇవా మాట్లాడేది ఆ అమ్మాయి? హ్మ్.
ఆమె ఒక నటి, ఆమె కూడా నటిస్తుంది. ఆమె కూడా ఇన్ని నేర్చుకున్న ఆమె వచ్చి నాకు తెలుసు నేనేం మాట్లాడాలో. నెటిజన్లు అమ్మ నీకు తెలియకపోతే కామ్గుండు, నేను నా స్కూల్లో చదువుకున్నాను, బుక్లో అదే ఉంది, నీకు సినిమా చూడడం కూడా రాదని నాకు ఇప్పుడు అర్థమైపోయింది, నువ్వేం నటివి అని కామెంట్లు చేస్తుంటే మీకు స్మైలీలు ఇస్తుంది కింద. ఏమనుకుంటుంది ఆమె గురించి అయితే నాకు నిజంగా అర్థం కావట్లేదండి. అంటే ఇప్పుడు ఇంతమంది చేత ప్రశంసలు పొందుకున్న ఆ సినిమాని అండ్ ఒక బయోపిక్ అని ముందే చెప్పినప్పుడు తనకు కావాలని మీరు అన్నట్టుగా లైమ్ లైట్ లోకి రావడం కోసం చేస్తున్న పని అని ఆబ్వియస్గా ఇంకేం ఉండదు వాళ్ళకి పని. అంటే పొద్దున్న లేస్తే ఇప్పుడు ఆ అమ్మాయికి వర్క్ ఉండాలి, ఏదో సినిమా హిట్ అయిపోయింది దీని గురించి నేను మాట్లాడాలి, అది నిజమా అబద్ధమా అని ఏమీ లే, వచ్చి పెట్టడమే వీడియో. ఎంత అద్భుతంగా తీశారండి చావా, ఎంత బాగుంది అసలు సినిమా. అది జీవించేశాడు విక్కీ కౌశల్. ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉండేసరికి ఒక రకంగా చెప్పాలంటే అది ఇంకా బాగా కనెక్ట్ అయ్యింది. అవును, ఆబ్వియస్ గా మనం డబ్బింగ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి మళ్ళీ ఆ ఫీల్ పోతుంది. ప్లస్ ఆ లాంగ్వేజ్ మన నేటివిటీలో ఉంటది కాబట్టి ఆ మరాఠా సామ్రాజ్యం నిజంగా దానికి కూడా విమర్శలు, మరాఠాలో తెలుగు మాట్లాడతారా అని చెప్పి. సో ఏ సినిమాని ఆ సినిమాని అలాగే చూడాలి. అలా చూస్తేనే అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్, విక్కీ కౌశల్ క్లైమాక్స్ లో అండ్ ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా వెయిట్ తగ్గాడు. అక్షయ్ ఖన్నా అసలు ఆ పాత్ర కోసం డిట్టో అలాగే ఉన్నాడండి. ప్రింట్ మీరు ఎప్పుడైనా అక్బర్ ప్యాలెస్ అనేది ఉంటుంది మన ముంబై అటు సైడ్ వెళ్ళినప్పుడు, సో ఆ కోటలు అన్నీ ఉంటుంది, దాంట్లో ఫోటోలు జనరల్గా వాళ్ళ చిన్ని ఇట్లా ముందుకు ఉంటుంది అనమాట, ఇట్లా ఉంటుంది చిన్న. అక్షయ్ ఖన్నాది కూడా అలాగే ఆ కిరీటం పెట్టడము గ్రూమ్ చేస్తారు, దాని గురించి ముందు అన్ని వెళ్ళి చూసుకుంటారు వాళ్ళ. టెస్ట్ మ్యాండేటరీ. మన రష్మిక మండానా కూడా లుక్ టెస్ట్ 3 weeks చేశారంట. వాళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నారు, వాళ్ళ జ్యువెలరీ ఏంటి, వాళ్ళు ఎలా నడిచుండేవారు, బుక్స్ చదువుతారు వాళ్ళు. అసలు విక్కీ కౌశల్కి యాక్టింగే రాలేదని చెప్తుంది, ఇంక ఈమె నేర్పించాలి ఏమో యాక్టింగ్ వెళ్ళి విక్కీ కౌశల్కి. ఇలాంటి హిస్టారికల్ మూవీస్ గురించి కమెంట్స్ చేసే వాళ్ళని ముందు ఆ సోషల్ మీడియా నుంచి కానీ దాని నుంచి కానీ ఏదైనా బ్యాన్ చేస్తే వాళ్ళు ఇంకోసారి మాట్లాడరు. ఫోన్ తీసుకొని స్టేటస్లు పెట్టుకుంటారు కానీ ఎక్కడ పోస్ట్ చేస్తారు, ఆమె తిడతారు ఎవరు దాంట్లో పోస్ట్ చేయమని చెప్తే. సో ఇలాంటివన్నీ ఇలాంటి మాట్లాడే వాళ్ళని ముందు నోరు మూయించడానికి నిజంగా చాలామంది ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన దేవుడిగా కొలిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఛత్రపతి శివాజీని దేవుడిగా కొలుస్తారు మరాఠా సామ్రాజ్యంలో. ప్రతి దగ్గర మనం శివాజీ గారి ఇది ఉంటది. నిన్న ఆయన పుట్టినరోజు నాడు ఇలాంటి వాక్యాలు చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. మన హైదరాబాద్లోనే పెద్ద ఫెస్టివల్ చేశారు ఆయన బర్త్డేకి. ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. మనం ఎక్కడ చూడండి చాలా చోట్ల రాజశేఖర రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు ఇవన్నీ స్టాచ్యూస్ చూస్తూ ఉంటాం. అక్కడ ఛత్రపతి శివాజీ గారు అంటే చాలా ఎక్కువగా మనం మరి వాళ్ళ హిస్టరీ కూడా రాస్తారు కింద, వాళ్ళు ఏం చేశారు అనేది. అలాంటిది నువ్వు వచ్చి ఆయన బయట ఊరు వాళ్ళు వెళ్ళారు అనుకుంటా, అవి చదివి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అసలు ఆమెకి ఏం తెలుసు, ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమెకైనా తెలుస్తుంది అనేది తెలియట్లేదు. ఇప్పటికైనా ఆమె మారాలి, ఇలాంటి వివాదాల్లో లైమ్ లైట్ లో లేకుండా సినిమాలో నటించి లేకపోతే సీరియల్స్ లో నటించి నీ పేరు సంపాదించుకుంటే నువ్వు కూడా బాగా లైమ్ లైట్ లోకి వస్తావు. థ్యాంక్ యూ సో మచ్.